Joker 2 is the sequel to Joker 1, loosely based on DC comic characters and stars. Joaquin Phoenix reprising his role, Gilady. రావట్లేదే అంటే అది హాలీవుడ్ మూవీ కదా, రివ్యూ కూడా ఇంగ్లీష్లో ఇద్దామని ట్రై చేశాను. బట్ సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సరే సర్లే, తెలుగులోనే చెప్తాను. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే చిత్రం జోకర్ 2. ఈ జోకర్ 2 సినిమా 2019లో రిలీజ్ అయిన జోకర్ మూవీకి సీక్వెల్గా వచ్చింది. ఇక 2019లో రిలీజ్ అయిన ఆ జోకర్ మూవీ ఎంత పెద్ద సెన్సేషనో అందరికీ తెలిసిందే. ఆ జోకర్ మూవీ రిలీజ్ అయ్యే టైంకి R-rated మూవీస్లో ఫస్ట్ 1 బిలియన్ కలెక్ట్ చేసిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది ఆ సినిమా. అవార్డులు కూడా చాలా వచ్చినాయి. అలా కమర్షియల్గా, క్రిటికల్గా మోస్ట్ సాటిస్ఫైడ్ మూవీ అయిన జోకర్కి సీక్వెల్గా ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా ఆ అంచనాలు అందుకుందా లేదా, ఎలా ఉంది, ఇప్పుడు మన రివ్యూలో తెలుసుకుందాం పదండి. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్యన ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా జోకర్ పార్ట్ 1 క్రియేట్ చేసిన హైప్ను అందుకుందా లేదా అంటే నా వరకైతే అందుకోలేదు భయ్యా. నాకు సినిమా నచ్చలేదు. 2019లో రిలీజ్ అయిన జోకర్ మూవీ కామిక్ బుక్స్లో నా ఆల్ టైమ్ ఫేవరెట్ భయ్యా. అలాంటి సినిమాకి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా నాకెక్కడ నచ్చలేదు అసలు. ఆ సినిమా పెట్టిన స్టాండర్డ్స్కి ఇది అసలు మీట్ అవ్వలేదు. నేను ఈ సినిమాతో చాలా గట్టిగా డిసప్పాయింట్ అయ్యాను. 2019లో వచ్చిన జోకర్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుద్ది. జోకర్ ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్లో 5గురిని చంపుతాడు కదా, వాళ్ళని ఎందుకు చంపాడు, అసలు ఆ టైంలో తన మైండ్ సెట్ ఎలా ఉంది, తన హత్యలు కావాలనే చేశాడా, ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, ఆ హత్యలు తనే చేశాడా లేకపోతే తనలో ఏదన్నా మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందా అనే విషయం గురించి ఈ సినిమా నడుస్తూ ఉంటుంది. కోర్టు డ్రామా. తనకి జైల్లో లేడీ గాగా అని ఒక అమ్మాయి పరిచయం అవుతుంది, హీరోయిన్. తను హీరో జోకర్ క్యారెక్టర్ బాగా నచ్చి తను లవ్ చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు అనేదే ఈ సినిమా స్టోరీ లైన్. ఇక కమింగ్ టు పాజిటివ్స్, అన్డౌటెడ్లీ లీడ్ పేరు వాళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ చాలా బాగా చేశారు. ఆర్థర్ క్యారెక్టర్లో జాక్విన్ అయితే చెలరేగిపోయాడు. ఇక లేడీ గాగా కూడా అతనితో పాటు పోటీపడి నటించింది. సో యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి ఈ సినిమాలో. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు. ఇక యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ తర్వాత ఈ సినిమాలో మెయిన్గా చెప్పుకోవాల్సిన బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, మెయిన్ ప్లస్ పాయింట్ ఏదైనానండి, లైటింగ్ డిపార్ట్మెంట్. లైటింగ్ మాత్రం ఈ సినిమాకి చాలా పర్ఫెక్ట్గా పెట్టారు. లైటింగ్తోనే మూడ్ని బాగా ఎలివేట్ చేశారు. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ప్రతి ఫ్రేము ఒక పెయింటింగ్లా తీశాడు. చాలా రిచ్ విజువల్స్ ఉన్నాయి. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది స్టాండప్ షో ఐడియా. ఏంటంటే ఈ సినిమా మొత్తం ఆర్థర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆర్థర్కి స్టాండప్ కమెడియన్ అవ్వాలనేది డ్రీము. సో తన మెయిన్ ఎమోషన్స్ అన్నీ స్టాండప్ షో ద్వారా ఆ ఫార్మాట్లో చూపించారు. ఆ ఫార్మాట్లో మోస్ట్ ఆఫ్ ది సీన్స్ వర్కౌట్ అయ్యాయి. చాలా బ్యూటిఫుల్గా కనిపించాయి ఆన్ స్క్రీన్. సినిమాటోగ్రఫీ, లైటింగ్ యాడ్ అయ్యి ఆ సీన్స్ చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకి మేజర్ హైలైట్ ఇంటర్వెల్ ఎపిసోడు. జాక్విన్ తన పర్ఫార్మెన్స్తో ఒక రేంజ్కి తీసుకెళ్ళాడు ఆ సీన్ని. దానికి స్టాండప్ షో థీమ్ వాడుకొని బ్యూటిఫుల్ లైటింగ్తో, సినిమాటోగ్రఫీతో చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రేట్ చేశారు ఆ సీన్ని. ఒక పోయటిక్ వేలో ఇంటర్వెల్ని షూట్ చేయడం చాలా బాగా నచ్చింది నాకు. ఇవి ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమా చాలా స్లోగా ఉంది భయ్య, డెడ్ స్లో. అంటే జోకర్ పార్ట్ 1 కూడా స్లోగానే ఉంటుంది, బట్ అక్కడ సినిమా ఎమోషనల్గా క్రీపీ వేలో ఆడియన్స్ బాగా కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ అది మిస్ అయింది. ఇక్కడ ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవ్వడం వల్ల ఒక దశలో నిద్ర వచ్చేసింది భయ్య. ఎంతంటే నీరసం కూడా వచ్చింది నాకు, అసలు అంత స్లో నెరేషన్. ఇక్కడ స్టోరీ మొత్తం జోకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తుంది కాబట్టి ఆ జోకర్కి స్టాండప్ కమెడియన్ అవ్వాలనేది ఒక డ్రీమ్ కాబట్టి తన డ్రీమ్కి తగ్గట్టుగా ఇప్పుడు తన మెయిన్ ఎమోషన్స్ అన్నీ స్టాండప్ షోలో ఆ వేలో చూపించాలనే ఐడియా చాలా బాగుంది యాక్చువల్గా. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఈ స్టాండప్ షో వేలో ఆ ఐడియాస్ని డ్రామాతో కనెక్ట్ చేస్తే బాగుండేది, ఒక డ్రామా లాగా క్రియేట్ చేస్తే బాగుండేది. కానీ ఇక్కడ ఆ స్టాండప్ షోని మ్యూజికల్గా ప్లాన్ చేశారు. ఈ మ్యూజికల్గా రావడం వల్ల ఏమైందంటే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాల్సిన సీన్స్ అన్నీ డైవర్ట్ అయిపోయాయి. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం,
అన్ని జరుగుతాయి ఏమిటి? యాక్చువల్గా ఈ స్టాండప్ షో అనే థీమ్ చాలా బాగుంది. అదే డ్రామా వేలో ఎంచుకుంటే ఇంకా చాలా బాగుండేది. దీన్ని మ్యూజిక్ వేలో ఎంచుకోవడం వల్ల ఏమైందంటే ఒక మంచి సీను, ఒక ఎమోషనల్ సీన్ నడుస్తున్నప్పుడు మధ్యలో సాంగ్ వచ్చేస్తుంది. దానివల్ల మనం ఈ మూడ్ అంతా డైవర్ట్ అయిపోద్ది. ఇక ఒక దశలో ఇక ఎన్ని సాంగ్స్ అంటే సాంగ్స్ మీద సాంగ్స్, సాంగ్స్ మీద సాంగ్స్ వస్తూనే ఉంటాయి. ఇక ఒక దశలో ఇరిటేషన్ వచ్చింది ఈ సినిమా మీద. ఇక ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ క్లైమాక్స్ పోర్షను. ఒక సూపర్ విలన్ సినిమాలో అలాంటి క్లైమాక్స్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను ఆ క్లైమాక్స్ చూసి ఎంత డిసప్పాయింట్ అయ్యానంటే, ఇక సినిమా అయిపోయాక బయటకొచ్చేటప్పుడు నా ఎక్స్‌పీరియన్స్, నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, ఇక ఈ సినిమా గురించి ఫైనల్‌గా ఒక్క మాటలో చెప్పాలంటే గుడ్ ఫస్ట్ హాఫ్ విత్ ఇరిటేటింగ్ సెకండ్ హాఫ్ అండ్ డిజాస్టర్ క్లైమాక్స్. ఇక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 ఔట్ ఆఫ్ 5. ఇది ఈ సినిమాకి నా రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. హలో గురువుగారు, మాస్టరు మిమ్మల్నే అండి. ఒక్క నిమిషం కాస్త వెళ్ళే ముందు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా.